మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 23 మిథున రాశి వారికి రాత్రి 7:30 నుండి 9:30 తర్వాత జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే. చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 23న మిథున రాశి వారికి రాత్రి 7:30 నుండి రాత్రి 9:30 మధ్యలో 100% జరిగేది ఇదే. తప్పకుండా కనుక మీరైతే తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి 7:30 అంటే రాత్రి 7 అంటే 9:30 మధ్యలో ఈ యొక్క సమయంలో అనేటటువంటి పూర్తి ఈ విషయాలను ఏ విధంగా జరగబోతున్నాయో, ఏం సంభవించబోతుందో, ఏ విధమైన పరిష్కారాలు తెలుసుకోవాలో, దేవతారాధన గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియోలో కనుక మీరు పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ దానికి అర్థం ఉంటుంది. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి మేలు కలిగే విధంగా చేస్తూ ఉంటారు. స్వార్థంతో ఏ పని చేయరు. అలాగే కుళ్ళు కుతంత్రాలతో ఎదుటివారి మీద ఏడ్చే మనస్తత్వం అస్సలు ఉండదు. ఈ రాశి వారు ఒంటరిగా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. జీవితం యొక్క కష్టాన్ని, శ్రమల్ని ఎప్పుడూ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సహాయం అందినట్టే అంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అత్యవసరమైన సమయాల్లో ఎవరు కూడా తోడుగా ఉండరు. ఈ రాశి వారికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎప్పుడూ పడుతూ ఉంటారు. ఈ రాశి వారికి సంతోష సమయాలు తక్కువ అని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉండటానికి పూర్తిగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి పూర్తిగా శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం. పట్టుదలతో ప్రయత్నాలు అనేటటువంటి కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా జీవితంలో వీరైతే కనుక ఉన్నతమైన స్థానంలోకి వెళతారు. ఇక ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే చిల్లర వ్యాపారాలు, కుల వృత్తులు, టెక్నికల్ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చక్కగా లాభాలను కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను ఇప్పుడు కలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ యొక్క వ్యక్తుల ద్వారా వీరికైతే కొన్ని రకాల ఇబ్బందులు ఉండవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేమండి. కొంతమంది పరిస్థితులను బట్టి కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. మీకైతే కనుక ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాని ద్వారా మీరైతే కనుక గుండె జల్లుమనేటటువంటి వార్త వినిపిస్తుంది. రాత్రి 7:30 తర్వాత నుండి 9:30 లోపు మీకైతే కనుక తర్వాత జరిగేది ఏమిటంటే కనుక మీ రాశి వారికి మంచి చెడు రెండూ జరగబోతున్నాయి. ఒక్కొక్కరి జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు మంచి జరిగేటటువంటి వార్త, అలాగే శుభవార్త వినబోతున్నారు. అలాగే మరొకరికైతే కనుక కీడుకి సంబంధించిన వార్త, చెడు వార్త వినబోతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. కర్మానుసారంగా వీరి యొక్క శుభ అశుభాలు ప్రవర్తించబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి ఒక ఫోన్ కాల్ రావడం కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ వీరికి ఈ వార్తలు అందబోతున్నాయి. ఈ రాశి వారి ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటం కోసం శివారాధన తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క విధమైన ప్రతికూల పరిస్థితి అప్పుడు మీకు అనుకూలంగా మార్చబడుతుంది. ఈ రాశి వారికి సంబంధించి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.